కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి యథేచ్ఛగా బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. అధికారులు సైతం తమకు సంబంధం లేని విషయంగా పట్టనట్టు వ్యవహరిస్తున్నారని సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. కూటమి ప్రభుత్వానికి ముందు ఎక్కడా బెల్ట్ షాపులు లేకుండా గత ప్రభుత్వం తాట తీసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ఈ బెల్ట్ షాపులు తీస్తుందా అని సామాన్యులు ఎదురు చూస్తున్నారు. నిరుపేద కుటుంబాలను చిన్న భిన్నం చేస్తున్న బెల్ట్ షాపులను తక్షణమే మూసివేయాలని తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం రంపయర్రంపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలియజేసింది. మూసివేయాలి బెల్ట్ షాప్ వెంటనే మూసివేయాలి. అరికట్టాలి సారాను వెంటనే అరికట్టాలి సారాను వెంటనే అరికట్టాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే సీఎం గారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్కడా కూడా బెల్ట్ షాపులు ఉండవన్నాడు. ఎక్సైజ్ అధికారులే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎక్సైజ్ కమిషనర్ తో సహా మొత్తం ఎక్సైజ్ అధికారులందరూ కూడా బెల్ట్ షాపులు పెట్టి కోట్లాది రూపాయలు ముడుపులకి అలవాటు అయిపోయారు వాళ్ళు. ఈ ఇవాళ ప్రధానంగా రాజమండ్రి జిల్లా గోకవరం మండలంలో ఎర్రంపాలెంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఈ రాజమండ్రి జిల్లా కమిషనర్ కానీ రాజమండ్రి ఉన్న ఎక్సైజ్ అధికారులందరూ కూడా వాళ్లే బెల్ట్ షాపులు ప్రోత్సహించి ఈదికి ఇంటికి చేస్తూ ఉన్నారు. ఇంకా సారా అయితే చెప్పక్కర్లేదు, వాళ్ళు ఫెయిల్ అయ్యారు వీటిలో. అందుకే తక్షణమే ముఖ్యమంత్రి గారు వీళ్ళందరినీ కూడా ఎక్సైజ్ అధికారులందరినీ సస్పెండ్ చేసి న్యాయ విచారణ జరిపించి బెల్ట్ షాపులు లేకుండా చూడాలనేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం డిమాండ్.